మాలిని కాళ్ల మీద పడ్డ పారిజాతం గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలు మాలిని కాళ్ల మీద పారిజాతం ఎందుకు పడింది? శివనారాయణ ఏం నిజం తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు అస్సలు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వీడియోనైతే లైక్ చేసేయండి. ఈలోగా కార్తీక్ ఇక్కడ ఆఫీస్కి రాని వస్తాడు. వచ్చావా బావా, నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఏంటి దీపా, మళ్ళీ ఏదైనా అడగాలి అనుకుంటున్నావా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అదే బావా, అత్త గురించి నేను గుడిలోనే చెప్పాను దీపా. ఆ విషయం గురించి ఇంక నువ్వు అడగొద్దని, ఆ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పేసి కార్తీక్ చెప్తాడు. మావయ్య గారు, ఇంకా గుడిలో జరిగిన దాని గురించే మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. ఇక ఆ విషయాన్ని వదిలేయండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, కొడుకైనా కూతురైనా నువ్వే. నా వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటూనే ఈ ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నాం. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పైకి గంభీరంగా మాత్రం నా వ్యాపారాన్ని, నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్షిణామూర్తి. లోపలికైతే మావయ్య గారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మనకి అన్యాయం చేసిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మన కాళ్ళ మీద పడతారు. ఆ రోజు ఎవరేంటో అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా గుడిలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. అయితే గుడిలో తన వదిన ఎదురుపడటం, అలాగే తన కోసం తన తండ్రి హోమం చేయించడం, ఇవన్నీ కూడా సుమిత్రకి కాస్త ఇబ్బందినైతే కలిగిస్తాయి. కన్న తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా గడిచిన గతంని సుమిత్ర మర్చిపోలేకపోతుంది. ఆ ప్రేమని కూడా సుమిత్ర చంపేసుకుంది కాబట్టి ఆ విషయంలో రాజీ పడ్డానికి కూడా సుమిత్ర సిద్ధంగా లేదు. ఈలోగా దశరథ ఫోన్ చేస్తాడు సుమిత్రకి. సుమిత్ర, ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి బాగానే ఉందండి, మీరు ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి సుమిత్ర అడుగుతుంది. అలా అడిగేసరికి నేను వచ్చేస్తున్నాను, నేను ఇక్కడ పని అయితే పూర్తయిపోయింది, ఒక 2 ఆర్ 3 డేస్‌లో వచ్చేస్తానని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. టైంకి టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇక్కడ చూస్తే ఇక శ్రీధర్ అయితే ఇంటికి రానే వస్తాడు. శ్రీధర్ ఇంటికి రావడంతో కాంచన చాలా సంతోషపడుతుంది. ఈలోగానే కార్తీకు శ్రీధర్ దగ్గరికి వస్తాడు. మాస్టారు, ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? ఏంట్రా మళ్ళీ మాస్టర్ అని పిలుస్తున్నావేంటి? నానా అని పిలవ్వా? నాన్న చావు బ్రతుకుల నుంచి బయటపడి వచ్చాడ్రా, ఇప్పటికైనా నాన్న అని పిలవరా అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే ఈలోగా ఎందుకు పిలవడు, పిలుస్తాడు. ఎందుకంటే వాడికి మీరంటే ప్రాణం. మీకోసం వాడు ఎంత బాధపడ్డాడో నేను చూశాను. నేనే కాదు, మీ ఆవిడ కాంచన గారు కూడా మీకోసం చాలా బాధపడ్డారు. ఆవిడ మీకోసం ఎంత ఎదురు చూసిందో కూడా మేం చూసాంలేండి. సరే, ఇప్పుడు మీ మధ్య మేమెందుకు, మేం వెళుతున్నామని చెప్పేసి దీప కార్తీకు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి కాంచన, నిజమేనా? నా కోసం అంతగా ఎదురు చూసావా అని చెప్పేసి శ్రీధర్ కాంచన్ని అడుగుతూ ఉంటాడు. కాంచన దగ్గర నుంచి సమాధానం అయితే రాదు. కాంచన మౌనంగా ఉండిపోతుంది. నీ మౌనమే నాకు అర్థమవుతుంది కాంచన. నువ్వు నా కోసం ఎంతగా ఎదురు చూశావో, నేను గుమ్మంలో అడుగుపెట్టిన క్షణంలోనే నీ మొహంలో కనిపించిన నవ్వే నాకు అర్థమయ్యింది. నీ మొహంలో చూసిన చిరునవ్వు చాలు నేను హాయిగా బ్రతికేయడానికి. భగవంతుడు నన్ను అందుకే తిరిగి బ్రతికించి మళ్ళీ ఇక్కడికి పంపించినట్టున్నాడు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ ఇక చావు బ్రతుకుల గురించి మీరు మాట్లాడొద్దు. మీ ఆరోగ్యం బాగుపడింది, ఇక సంతోషంగా ఉండండి. అనవసరమైన ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ కళ ఆ తర్వాత శ్రీధర్ అయితే బయలుదేరుతూ ఉండగానే శౌర్య వస్తుంది. తాత, నాకు సైకిల్ తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటుంది శౌర్య. ఓ, తీసుకొచ్చాను. మీ నానమ్మ చెప్పింది కదా. నానమ్మ నా గురించి కూడా చెప్తుందా? నానమ్మ ఎప్పుడూ నా గురించి చెప్పదే. ఏంటి ఇంత గడుగ్గా ఎలా తయారయ్యావు? రౌడీ, నీ గురించి మీ నానమ్మ చెప్పింది. మీ నానమ్మే నీకు సైకిల్ తీసుకురమ్మంది అని చెప్పేసి శ్రీధర్ అయితే సైకిల్ తీసుకొచ్చానంటూ శౌర్యకి సైకిల్ చూపిస్తాడు. అలా శౌర్య చాలా హ్యాపీగా థ్యాంక్స్ తాతయ్య, థ్యాంక్స్ తాతయ్య అంటూ ఇక ఒక ముద్దు కూడా పెట్టేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ సైకిల్ చూసి సంతోషంగా వెళ్ళిపోతుంది. చూసారా, అది
సైకిల్ చూసేసరికి ఇక మీకు ముద్దు పెట్టేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటూ ఉండగానే చిన్నపిల్లలు అంతే కదా, ఏదైనా కొత్త సరుకు చూస్తే వాళ్ళకు ఆనందం ఆగదు. అందుకే అలా వెళ్ళిపోయిందిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధరు. అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అనసూయ, కాంచన అలా కాసేపు శౌర్యని చూసి తన హ్యాపీనెస్‌ని చూసి ఇద్దరూ సంబరపడిపోతూ ఉంటారు. శౌర్యని చూస్తూ అలాగా. ఇక్కడ ఇక శివనారాయణ అయితే అసలు అక్కడ గుడిలో జరిగిన సంఘటనలో ఒక పక్కన పెట్టి, ముందు గుడికి వెళ్ళిన కార్యక్రమం ఏంటి అంటే జోష్న పెళ్లి. జోష్న పెళ్లి విషయంలో ఆలోచనలో పడతాడు. ఒక పక్క ఇక్కడ చూస్తే సూరజు, జోష్నలు పక్కపక్కనే ఉండడం, వాళ్ళ మధ్య చనువు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ మధ్య గొడవని కూడా శివనారాయణ గమనిస్తూ ఉంటాడు. సూరజ్ విషయంలో ఒక ఆలోచనకి రావాలని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ అయితే. అలా ఆలోచిస్తూ ఉండగానే అవును, సూరజ్ విషయంలో సూరజ్కి వెనుక ముందు ఎవ్వరూ లేరని చెప్పేసి అక్కడ సూరజ్ అయితే చెప్పాడు. కార్తీకు నాతో అన్నాడు, ఒక చాకులాంటి కుర్రోడ్ని తీసుకొచ్చి ముందు ఆఫీస్లో, తరువాత ఇక జోష్న జీవితంలో లైఫ్ పార్ట్నర్‌గా పెడతానని చెప్పాడు. ఆ తర్వాత సూరజ్ ఎంటర్ అయ్యాడు. సూరజ్ చాలా తెలివైనవాడు, మంచివాడు కూడా. మాతో చాలా బాగా కలిసిపోయాడు. అలాంటప్పుడు సూరజ్ ఈ ఇంటి అల్లుడవుతే సూరజ్ ఈ సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాడనే నమ్మకముంది. దీప పక్కన సూరజ్ ఉన్నాడు కాబట్టి ఆ రోజు పోటీలో స్ట్రాంగ్‌గా దీప నిలబడగలిగింది. అలాగే గెలిచి ఈరోజు కంపెనీకి సీఈఓ కాగలిగింది. అలాగే ఇక జోష్నలో కూడా మార్పొచ్చి జోష్న కూడా మంచిగా మారి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని తనదనుకుని కాపాడుకుంటుందేమో సూరజ్ పక్కనుంటే అని చెప్పేసి జోష్న పెళ్లి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే పారిజాతం పరధ్యానంగా అటుగా వెళుతూ ఉంటుంది. ఏంటి పారిజాతం, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? కనీసం ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు టీయో పాలో ఏదో ఒకటి ఇవ్వాలని తెలీదా నీకు అని చెప్పేసి అంటూ ఉండగా, ఈ టైంలో టీ తాగడం, అవును టీ తాగను కానీ పాలనేది తాగుతాను కదా, అడగకుండా ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నావేంటి? ఏంటో తమరికి అంత ఆలోచనలు? అవునులే, అలంకారం అంతా పోయి గతం అనేది కళ్ళ ముందుకొచ్చింది కదా, అందుకని ఆలోచిస్తూ ఇక పరధ్యానం మీద ఉండి ఉంటావు. ఇంకొక నెల రోజులు ఇలానే ఉంటే నీకు బుద్ధొస్తుంది కాబట్టి అప్పుడు నీవు మామూలు అవతారంలోకి రావచ్చు. ఈలోగా పిచ్చి పనులు చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. లేదండి, నేను పాలు తీసుకొస్తాను అని చెప్పేసి పారిజాతం అయితే పాలు తీసుకొచ్చి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా. ఒక మాట మాట్లాడితే 4 మాటలు సమాధానం చెప్పే పారిజాతం నోటి వెంట మాటలు రాకపోవడం మొదటిసారి శివనారాయణ గమనిస్తాడు. అలా గమనించిన శివనారాయణ అయితే పారిజాతం ఎందుకు ఇలా ఉంది, ఉదయం గుడిలో కూడా పెద్దగా మాట్లాడలేదు, ఎవరైనా మాటలు అంటూ ఉంటే ఆ మాటల్లో అందుకుని మరీ మాట్లాడే పారిజాతం మాలిని విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిందేంటి? వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరితోనూ పెద్దగా మాట్లాడినట్టు కనిపించలేదు. ఎక్కువగా గ్రాని మనవరాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా పెద్దగా డిస్కషన్ పెట్టినట్టు కనిపించలేదే, ఏమైంది పారిజాతానికి అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ అయితే. పారిజాతం తెల్లవారిన తర్వాత అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇస్తుంది. అలా ఇచ్చిన తర్వాత పారిజాతం అయితే సైలెంట్‌గా వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం విషయంలో మరింత అనుమానం పెరుగుతుంది శివనారాయణకి. పారిజాతం పనంతా పూర్తయిన తర్వాత బయటికైతే వెళుతుంది. అలా బయటికి వెళుతూ ఉండగానే శివనారాయణ ఆఫీస్‌కి వెళ్తున్నానని అప్పటికే బయలుదేరిపోతాడు. కానీ ఏదో ముఖ్యమైన ఫైల్ మర్చిపోవడం కారణంగా శివనారాయణ వెనక్కైతే రావడం జరుగుతుంది. శివనారాయణ ఇంట్లో ఉన్నాడన్న విషయాన్ని గమనించుకొని పారిజాతం అయితే బయటికి అటు ఇటు చూసుకుంటూ బయలుదేరిపోతుంది. బయటకొచ్చిన శివనారాయణ పారిజాతం వెళ్ళడం గమనిస్తాడు. ఏంటి, పారిజాతం ఈ టైంలో ఎక్కడికి వెళుతుంది, పైగా ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పేసి అనుకుంటూ మరి వెతుక్కుంటూ వెళుతుందేంటి, అసలు ఎందుకు వెళుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక పారిజాతం వెనకాలే ఫాలో అవుతూ వెళతాడు. అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగానే పారిజాతం అయితే ఆటో ఎక్కుతుంది. ఇక పారిజాతం వెనకాల తన కారులో బయలుదేరి వెళ్తాడు శివనారాయణ. అలా వెళ్ళేసరికి పారిజాతం ఒక చోటైతే ఆగుతుంది. ప్రస్తుతం దక్షిణామూర్తి ఎక్కడుంటున్నాడన్న విషయం అక్కడ శివనారాయణకి తెలియదు.
అలా తెలియకుండానే శివనారాయణ ఇక పారిజాతం వెనకాలే ఆ లోపలికి వస్తుంటే వెనకాలే వస్తాడు. అసలు ఇదెవరిల్లు? ఇక్కడికి పారిజాతం ఎందుకొచ్చింది? అని చెప్పేసి ఆలోచిస్తూ వెనకాలే వస్తాడు శివనారాయణ. పారిజాతం లోపలికొచ్చేసరికి రండి పారిజాతం గారు అని చెప్పేసి మాలిని పిలుస్తూ ఉంటుంది. మనిషిని చూడకముందే అక్కడికొచ్చింది పారిజాతం అని గమనిస్తుంది మాలిని. మనిషిని చూడకుండానే నేనే వచ్చానని నువ్వు ఎలా గుర్తుపట్టావు? అని చెప్పేసి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది పారిజాతమైతే. ఈలోగా ఇది దక్షిణామూర్తి ఇల్లా? ఇక్కడికి పారిజాతం ఎందుకొచ్చింది? అని చెప్పేసి గడప దగ్గరే ఆగిపోతాడు. ఇక 2 అడుగులు లోపలికి వచ్చిన శివనారాయణ ఆ చుట్టుపక్కలెవ్వరూ కనిపించకుండా. ఇక ఈలోగా ఏంటి? ఎందుకొచ్చారు? ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికొచ్చారు? అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే పారిజాతం ఏం మాట్లాడకుండా ఒక్కసారే మాలిని కాళ్ళ మీద పడిపోతుంది. పారిజాతం వయసు వేరు, మాలిని వయసు వేరు. పారిజాతం మీద చిన్నది మాలిని. ఇక పారిజాతం కూతురులాంటి వయసు ఉన్న మాలిని కాళ్ళ మీద పారిజాతం పడడం అనేది శివనారాయణకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఒక్కసారి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతాడు. ఏంటి? మాలిని కాళ్ళ మీద పారిజాతం పడ్డమేంటి? ఏమైంది? అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఏంటి శివన్నారాయణ షాక్ అయ్యావా? అని చెప్పేసి అంటూ పక్కగా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది శివనారాయణకి. షాకింగ్గా అటుగా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి దక్షిణామూర్తి ఏంటి? నీ భార్య ఏంటి నా కోడలు కాళ్ళ మీద పడడం ఏంటని చెప్పి నీకు చాలా పెద్ద షాక్ ఎదురై ఉంటుందే. అంటే ఏం చేశావు? అసలు పారిజాతాన్ని ఇక్కడికి ఎందుకు పిలిపించావు? నీ కోడలు కాళ్ళు పట్టుకునేలా చేశావంటే పారిజాతాన్ని నువ్వు ఏదో బెదిరించావని అర్థమైంది. నేను బెదిరించానా? నేను బెదిరించలేదు. నా కోడలు భయపెట్టలేదు. నీ కళ్ళ ముందే నీ భార్య వచ్చింది. అలాగే నా కోడలు కాళ్ళ మీద పడింది. తను ఏదో చెయ్యకూడని తప్పు చేసి ఉంటేనే నా కోడలు కాళ్ళ మీద పడిందన్న విషయం నీకింకా అర్థం కాలేదా? తను ఏం తప్పు చేసిందని మాలిని కాళ్ళు పట్టుకుంది అని చెప్పి అంటూ ఉండగానే నా నోటితో నేనెందుకు చెప్పడం? నువ్వే చూద్దువుగానిరా అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక రూమ్లోకి తీసుకుని వెళతాడు దక్షిణామూర్తి అయితే. అలా తీసుకుని వెళ్ళేసరికి రూమ్లోకి వచ్చిన శివనారాయణ నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాడు. ఎందుకు కంగారు పడతావు? రా లోపలికి అని చెప్పేసి అంటూ లోపలికి తీసుకొస్తాడు. అలా లోపలికి తీసుకొచ్చి ఇటు చూడు ఒకసారి అని చెప్పేసి తన కొడుకు ఆ గదిలో మంచం మీద పడి ఉన్న అతన్ని చూపిస్తాడు. ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. తను తను నీ కొడుకు? అవును. గుర్తుపట్టావా నా కొడుకుని? ఇంకా గుర్తుపట్టలేకపోతావనుకున్నాను. ఏంటి వాడి పరిస్థితి ఇలా ఉందేంటి? తనకేమైంది? ఏంటి ఏమైందని అడుగుతున్నావా? అక్కడ కాళ్ళ మీద నీ భార్య ఎందుకు పడిందని అడిగావు కదా, దానికి కారణం ఇదే. అదేంటి నీ కొడుకు మంచం మీద ఉండడానికి పారిజాతం మాలిని కాళ్ళు పట్టుకోవడానికి సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ అయితే. సంబంధం ఏంటి అంటావా? నీ భార్య చేసిన దుర్మార్గం కారణంగానే ఈరోజు నా కోడలు ఒంటరి పోరాటం చేస్తుంది. నా కొడుకు మంచానికే పరిమితమైపోయి ఉండిపోయాడు. వాడెవరో వాడికే తెలియని అయోమయం పరిస్థితిలో నా కొడుకు ఇలా జీవోత్సవంలా పడి ఉన్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నావు దక్షిణామూర్తి? నీ మాటలు నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఎలా అర్థమవుతాయి? నేను అన్న మాటలు, నేను చేసిన పనుల కారణంగా నువ్వు నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయావు. నిజమే, ఆ సమయంలో నేను తప్పే చేశాను. కానీ ఆ తర్వాత ఆ పారిజాతం చేసిన కుట్ర నా కుటుంబాన్నే నాశనం చేసింది. పారిజాతం ఏం చేసింది? నా భార్యను చంపేశానని నువ్వన్నావు. నా భార్య చనిపోయిందని నేనంటున్నాను. నా భార్య చావుకి కారణం పారిజాతం. ఈరోజు నా కొడుకు జీవోత్సవంలా ఇలా మంచానికి అంకితమవడానికి కారణం పారిజాతం. పారిజాతం నీ కుటుంబంలో చెయ్యకూడని పాపం చేసింది. ఆ పాపం చూసిన నా భార్య నాతో చెప్పడానికి వచ్చేసరికే
తన ప్రాణాలు తీసేసింది. ఈలోగానే అడ్డుపడాలని చూసిన నా కొడుకు ఈ పరిస్థితికి చేరుకున్నాడు. అసలేం పాపం చేసింది అని చెప్పి అంటూ ఉండగానే, నీ ఇంట్లో ఉన్న నీ వారసురాల్ని మార్చేసి నీకు వారసురాల్నే లేకుండా చెయ్యాలని చూసింది. ఆ పాపాన్ని చూసిన నా భార్య అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే నా భార్య మీద హత్య ప్రయత్నం చేయించి అడ్డుపడ్డ నా కొడుకుని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. వాడి తలకి అయిన గాయం కారణంగా వాడు జీవచ్ఛవంలా మిగిలిపోయాడు. ఇన్నేళ్లగా నా కోడలు వేడిని చూసుకుంటూ మౌనంగా ఆ బాధని భరిస్తూ వచ్చింది. నా కోడలికి తీరని ద్రోహం చేసింది పారిజాతం. అప్పుడే తనని నేను జైలుకు పంపించాలి అనుకున్నాను. కానీ ఒక పక్క నా భార్య, మరో పక్క నా కొడుకు పరిస్థితి చూసి ఏమీ చెయ్యలేని నిస్సహాయంగా నిలబడిపోయాను. అప్పుడే నా కూతురు నాకు దూరం అవడం, నా కూతురికి జరగరాని అన్యాయం జరగడం, నా కుటుంబమే సుడిగుండంలో పడిపోయింది. ఆ క్షణంలో ఏమీ చెయ్యలేని వాడిగా మిగిలిపోయాను. ఆ తర్వాత నా కోడలు నీ భార్యకి గట్టిగానే బుద్ధి చెప్పడానికి ట్రై చేసింది. కానీ మన మధ్య అగాధాన్ని సృష్టించి మనల్ని మరింత దూరం చేసి బద్ధశత్రువుల్ని చేసి ఇక నేను నీ ఇంటి ముందుకి రాకుండా, నీ ఇంటి గడప తొక్కకుండా, నువ్వు నా మొహం చూడకుండా మన మధ్య పెద్ద అడ్డుగోడని కట్టేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మధ్య ఇంత పెద్ద శత్రుత్వాన్ని మిగిల్చి తను మాత్రం అప్పటినుంచి ప్రశాంతంగా ఉంది. తన కొడుకు కూతుర్ని తీసుకొచ్చి నా కూతురు బిడ్డగా పెంచుతూ తను మాత్రం హాయిగా ఉన్నాను అనుకుంది. ఇన్నేళ్ల తర్వాత తన గతాన్ని తెలిసిన మేము తిరిగి వచ్చేసరికి ఆ నిజం బయట పెడతామని చెప్పి ఇప్పుడొచ్చి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంది. ఆల్రెడీ నా కోడలు చెప్పింది, నీ గురించి బయటపడే సమయం వచ్చేసింది. నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం కారణంగా పగ తీర్చుకునే సమయం వచ్చింది. త్వరలో సిద్ధంగా ఉండమని నా కోడలు బెదిరించడం కారణంగానే ఎక్కడ నీ ముందు నిజం బయటపడిపోతుందో అని నీ భార్య నా కోడలు కాళ్ళు పెట్టుకుని బ్రతిమిలాడుతుంది అని చెప్పేసి ఇక జరిగిన విషయం మొత్తం చెప్పడం. అసలు అప్పుడు అంత పెద్ద గొడవలకి కారణం, అలాగే తన మనవరాలు కాని మనవరాల్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెంచడం, అలాగే తన కారణంగా జీవచ్ఛవంలా మిగిలి ఉన్న దక్షిణామూర్తి కొడుకు, తన కారణంగా చనిపోయిన సుమిత్ర కన్న తల్లి, ఇవన్నీ తెలుసుకున్న శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. దక్షిణామూర్తి, నువ్వు చెప్పేది ఏ అబద్ధం అనుకుంటున్నావా? నేను చెప్పేది నిజం. నేను ఇన్నేళ్ల తర్వాత నీ ఇంటికొచ్చాక నేనొక మాట అన్నాను. నువ్వు నన్ను శత్రువుగా చూసి వెళ్ళిపోమన్నావు. కానీ నిజాలు తెలుసుకుంటే నువ్వు నిలబడ్డ చోటే కుప్ప కూలిపోతావు శివనారాయణ అని చెప్పేసి నేను అన్నాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. నా కోడలు తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భార్యకి బుద్ధి చెప్పడానికి తనని బెదిరించడంతో తను ఈరోజు ఇలా దిగజారి నీ కళ్ళ ముందే నా కోడలు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. నా కూతుర్ని, నా కొడుకుని, నా భార్యని నాకు కాకుండా చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి నా కోడలి బాధకి కారణమైన ఆ మనిషిని ఎవరు విడిచిపెడతారు? నేను నా కూతురు ప్రేమ కోసం పరితపిస్తున్నాను. తన చెల్లెలి కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి జీవోత్సవంలా పడి ఉన్నాడు నా కన్న కొడుకు అని చెప్పేసి గుండెలు పగిలే నిజాలు అన్నిటినీ దక్షిణామూర్తి బయట పెడతాడు. ముఖ్యంగా ఆ ఇంట్లో పెరిగింది తన వారసురాలు కాదు. అలాగే ఇంతకాలం ఈ రెండు కుటుంబాల మధ్య అగాధానికి కారణం పారిజాతం. ఇంతగా మోసం చేసి తనను నమ్మించి నిలువున ముంచేసిన పారిజాతం గురించి ఇన్ని నిజాలు తెలిసేసరికి శివనారాయణకు చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. అసలు శత్రువుగా చూసిన దక్షిణామూర్తి జీవితంలో జరిగిన అగాధం తలుచుకునేసరికి కుప్పకూలిపోతాడు శివనారాయణ. దక్షిణామూర్తి మొహంలో కూడా ఇక మొహం పెట్టి కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని నిలబడతాడు శివనారాయణ. ఒక్కసారే ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంతో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి శివనారాయణది. శివనారాయణకి పారిజాతం గురించి అలా గుండెలు పగిలే నిజమైతే తెలియపోతుంది.
జోష్న గురించి నిజమైతే శివనారాయణ ముందు బయటపడిపోతుంది. మరి ఈ నిజాలన్నీ తెలుసుకున్న సుమిత్ర పరిస్థితి ఏమవుతుంది? ఈ నిజాలు ఇప్పుడు సుమిత్రకు తెలిస్తే సుమిత్ర ఏమైపోతుంది అని చెప్పే టెన్షన్ అయితే ఇక శివనారాయణలో మొదలవుతుంది. నా కుటుంబాన్ని నన్ను ఎలా కలుపుతావో, నా కూతుర్ని నా దగ్గరికి ఎలా చేరుస్తావో, నాకు ద్రోహం చేసిన వాళ్లకు ఎలా బుద్ధి చెప్తావో అది నీకే వదిలేస్తున్నాను శివనారాయణ. నేను వదిలినా నా కోడలు వదిలిపెట్టదు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి దక్షిణామూర్తి చెప్తూ ఉంటాడు. అలా శివనారాయణకి ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.